హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలి. జాబ్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సైకాలజీ అండి. డీఎస్సీకి సంబంధించి లెసన్ ఏంటంటే వైయక్తిక భేదాలు. ఫస్ట్ వీడియో ఈరోజు చేస్తున్నాము. నిన్న వికాసం, పరిపక్వత అవన్నీ ఆ లెసన్ గురించి చెప్పామండి. ఒకసారి చూడండి. దానికి సంబంధించి మనకి 5 వీడియోస్ వచ్చాయి. ఫస్ట్ లెసన్కి సంబంధించి. సెకండ్ లెసన్ అండి. వైయక్తిక భేదాలు అనేది ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన డైలీ మన ఛానల్లో చెప్తున్నాము. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అలాగే మనకి ప్రజెంట్ అయితే సోషల్ కంటెంట్ కూడా అవుతుందండి. ఒకరోజు సోషల్ కంటెంట్ పెడుతున్నాను, ఒకరోజు ఏమో సైకాలజీ పెడుతున్నానండి. చూడండి, మీకు ఖచ్చితంగా మంచి బిట్సే ఉంటాయి. మీరు చెక్ చేస్తే తెలుస్తుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. కొత్త వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి. పాత వాళ్ళు అయితే డైలీ చూస్తున్నారు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది ఫస్ట్ వీడియో అండి లెసన్కి సంబంధించి. మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెసన్ పేరు ఏంటంటే వైయక్తిక భేదాలండి. వైయక్తిక భేదాలు. ఈ లెసన్ గురించి మనం బిట్స్ అనేవి ఈరోజు చెప్పుకుందాము. ఫస్ట్ వీడియో ఇది. దీనికి సంబంధించి 6 వీడియోస్ అవుతాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి మరియు బి ఈజ్ ఈక్వల్ సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ సి అవుతుందని విద్యార్థి చెప్పినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థి సమాధానం ఉత్పన్నాలులోని ఏ కారకంకు చెందుతుందని ఉపాధ్యాయుడిగా నీవు భావిస్తున్నావు? ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండి, బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే ఏ ఈజ్ ఈక్వల్ సి అవుతుందని విద్యార్థి చెప్పినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థి సమాధానం ఉత్పన్నాలలోని ఏ కారకంకు చెందుతుందని ఉపాధ్యాయుడిగా నీవు భావిస్తున్నావని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వర్గాల, రెండోది సంబంధాల, మూడోది యూనిట్ల, 4 రూపాంతరాల. ఈ 4గింట్లో ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, సంబంధాలు. ఏ ఈక్వల్ టు బి మరియు బి ఈక్వల్ టు సి అయితే ఏ ఈక్వల్ టు సి అవుతుందని విద్యార్థి చెప్పినప్పుడు గిల్ఫర్డ్ ప్రకారం విద్యార్థి సమాధాన ఉత్పన్నాలలోని ఏ కారకం చెందుతుందని ఉపాధ్యాయుడు నుంచి భావిస్తున్నామంటే మనకి సంబంధాలండి. నెక్స్ట్ రెండోది చూడండి, ఒక విద్యార్థి గణిత సమస్యలు మౌఖికంగానే పరిష్కరించగలుగుతున్నాడు. నీ ప్రకారం ఇలాంటి సామర్థ్యంను తారండైక్ ఏ ప్రజ్ఞగా భావించాడు? ఒక విద్యార్థి గణిత సమస్యను మౌఖికంగానే పరిష్కరించగలుగుతున్నాడు. నీ ప్రకారం ఇలాంటి సామర్థ్యంను తారండైక్ ఏ ప్రజ్ఞగా భావించాడు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ఆమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ, ఏది కాదా. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఆమూర్త ప్రజ్ఞ. ఒక విద్యార్థి గణిత సమస్యలను మౌఖికంగానే పరిష్కరించగలుగుతున్నాడు. నీ ప్రకారం ఇలాంటి సామర్థ్యాలను తారండైక్ ఏ ప్రజ్ఞగా భావించాడంటే మూర్త ప్రజ్ఞ అండి. నెక్స్ట్ మనకు మూడోది చూడండి, 10 సంవత్సరాల విద్యార్థి తన వయసు ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 11 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో 3 అంశములను చేయగలిగిన అతని బేసిల్ వయస్సు, వాస్తవ వయస్సు, మానసిక వయస్సులు వరుసగా అన్నాడు. బేసిక్ వయసు, వాస్తవిక వయసు, మానసిక వయస్సు వరుసగా అడిగాడండి. 10 సంవత్సరాల విద్యార్థి తన వయస్సు ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 11 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో 3 అంశం చేయగలిగిన అతని బేసిక్ వయసు, వాస్తవిక వయసు, మానసిక వయసు అని అడుగుతున్నాం. ఈ 4గింట్లో చూడండి, 20 ఇంటూ 120, 132, 138 నెలల, 132, 120, 126 నెలల, 120, 120, 126 నెలల, 10, 11, 11 నెలల అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, 20, 120, 120, 126 నెలలు. ఇప్పుడు బేసిక్ వయసు ఎంత మనకి ఇక్కడ 120 అవుతుంది. వాస్తవిక వయసు ఎంత అవుతుంది? 120 అవుతుంది. మానసిక వయసు 126 అవుతుందండి. 10 సంవత్సరాల విద్యార్థి తన వయసు ప్రజ్ఞా పరీక్షను పూర్తిగా చేసి 11 సంవత్సరాల ప్రజ్ఞా పరీక్షలో 3 అంశములు చేయగలిగిన అతని బేసిక్ వయసు, వాస్తవిక వయసు, మానసిక వయసు వరుసగా 120, 120, 126 అండి. నెక్స్ట్ మనం 4వది చూడండి, ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఈ క్రింది వానిలో సత్య ప్రవచనం గుర్తించండి. ఈ సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా క్రింది వాళ్ళ సత్య ప్రవచనం అంటే సరైన దాన్ని గుర్తించమంటాను కింది వాటిలో. ఫస్ట్ చూడండి, సహజ సామర్థ్యం వ్యక్తి ఏదో ఒక రంగంలోని నిర్దిష్టమైన జ్ఞానమును, నైపుణ్యమును కలిగి ఉంటాడు.
రెండోది సృజనాత్మకత కలిగి వ్యక్తి వినూత్నమైన ఆలోచనతో ఒక సమస్యకు భిన్న పరిష్కార మార్గాలు చూపిస్తాడు. నెక్స్ట్ మనకు చూడండి, ప్రజ్ఞ కలిగిన వ్యక్తి సమైక్యమైన ఆలోచనలు చేయగలుగుతాడు లేదా పైవన్య. ఇందులో ఏవి సరైనవి? సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా క్రింది వాటిలో ఏది సరైనవని చెబుతావని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్యు అంటే సహజ సామర్థ్యం ఉన్న వ్యక్తి ఏదో ఒక రంగంలో నిర్దిష్టమైన జ్ఞానమును నైపుణ్యం కలిగి ఉంటాడు. అలాగే సృజనాత్మకత కలిగిన వ్యక్తి వినూత్నమైన ఆలోచనతో ఒక సమస్యకు భిన్న పరిష్కార మార్గాలు సూచిస్తాడు. ప్రజ్ఞ కలిగిన వ్యక్తి సమైక్యమైన ఆలోచనలు చేయగలుగుతాడు. ఇవన్నీ కూడా మనకి సరైన వాక్యాలేనండి. నెక్స్ట్ మనకి 5వది చూడండి. ఒక విద్యార్థి ఎక్కువ సమయం, ఎక్కువ అవధానంలో గణిత పాఠ్యాంశంలోని సమస్యను సాధించడంలోనే గడుపుతున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఆ విద్యార్థిలోని మానసిక అంశం దేన్ని తెలుపుతుందో గుర్తించుము అని అన్నాడండి. ఒక విద్యార్థి ఎక్కువ సమయం, ఎక్కువ అవధానములో గణిత పాఠ్యాంశంలోని సమస్యను సాధించడంలోనే గడుపుతున్నాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఆ విద్యార్థులను మానసిక అంశం దేన్ని తెలుపుతుందని గుర్తించుకుంటున్నాడండి. ఫస్ట్ చూడండి, వైఖరిన, అభిరుచిన, సాధన, ప్రజ్ఞన దేన్ని తెలుపుతుందని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అభిరుచి. ఒక విద్యార్థి ఎక్కువ సమయం, ఎక్కువ అవధానంలో గణిత పాఠ్యాంశంలోని సమస్యను సాధించటంలో గడుపుతున్నాడు. ఒక సైకాలజీ ఉపాధ్యాయుడిగా ఆ విద్యార్థులను మానసిక అంశం అభిరుచిని తెలుపుతుందని గుర్తించవచ్చు. అభిరుచి తెలుపుతుందని గుర్తించవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి 6వది చూడండి. ఒక విద్యార్థి ముడి చమురు యొక్క రూపాంతరములను పెట్రోలు, డీజిల్, కిరోసిన్గా గ్రహించగలిగాడు. అయినా ప్రజ్ఞా సిద్ధాంతాల మీద అవగాహన ఉన్న ఒక ఉపాధ్యాయుడిగా అది గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఏ విశేషకానికి చెందినదిగా గుర్తిస్తావు? చూడండి, ఒక విద్యార్థి ముడి చమురు యొక్క రూపాంతరమును పెట్రోల్, డీజిల్, కిరోసిన్గా గ్రహించగలిగాడు. అయినా ప్రజ్ఞా సిద్ధాంతాల మీద అవగాహన ఉన్న ఒక ఉపాధ్యాయుడిగా అది గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఏ విశేషానికి చెందినదిగా గుర్తిస్తావు అని అంటే, ఫస్ట్ చూడండి, విషయములు, ప్రచాలకములు, ఉత్పత్తులు, పైవన్య. అసలు ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఉత్పత్తులండి. ఒక విద్యార్థి ముడి చమురు యొక్క రూపాంతరములను పెట్రోలు, డీజిల్, కిరోసిన్ గ్రహించగలుగుతాడు. అయినా ప్రజ్ఞా సిద్ధాంతాల మీద అవగాహన ఉన్న ఒక ఉపాధ్యాయుడిగా అది గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలోని ఏ విశేషానికి చెందినగా గుర్తిస్తావంటే ఉత్పత్తులండి. నెక్స్ట్ మనకు చూడండి, 7వది, రాము, సుబ్బులు కవల సోదరులు అయినప్పటికీ ఇద్దరు ఒకేలా చదవలేకపోవడానికి, ఇద్దరిలో ఒకే స్థాయిలో సృజనాత్మకత, ప్రజ్ఞ లేకపోవడానికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునిగా నీవు తెలుసుకోవలసింది ఏమిటి అని అడుగుతున్నారు. చూడండి, రాము, సుబ్బులు కవల సోదరులు అయినప్పటికీ ఇద్దరు ఒకేలా చదవలేకపోవటానికి, ఇద్దరిలో ఒకే స్థాయిలో సృజనాత్మకత, ప్రజ్ఞ లేకపోవటానికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునిగా నీవు తెలుసుకోవాల్సింది ఏంటి అని అడుగుతున్నారు. చూడండి, వృత్యంతర భేదాల జ్ఞానమా, అలాగే వ్యక్తి అంతర్గత చూడండి, వ్యక్తి అంతర్గత భేదాల జ్ఞానమా, తరగతి వ్యక్తిగత భేదాల జ్ఞానమా, పాఠశాల వ్యక్తిగత భేదాల జ్ఞానమా అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వ్యక్త్యంతర భేదాల జ్ఞానం అండి. మనకి రాము, సుబ్బులు కవల సోదరులు అయినప్పటికీ ఇద్దరు ఒకేలా చదవలేకపోవటానికి, ఇద్దరిలో ఒకే స్థాయిలో సృజనాత్మక ప్రజ్ఞ లేకపోవటానికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునికి నీవు తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యక్త్యంతర భేదాల జ్ఞానం. నెక్స్ట్ మనకి 8వది, ఈ క్రింది వాళ్ళ సహజ సామర్థ్యాలపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా DATBకు ఆధారమైన ప్రజ్ఞా సిద్ధాంతంగా దేన్ని భావిస్తున్నావు? ఈ క్రింది వాళ్ళ సహజ సామర్థ్యాలపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా DATBకు ఆధారమైన ప్రజ్ఞా సిద్ధాంతంగా దేన్ని భావిస్తున్నావు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతమా, ప్రజ్ఞ సామూహికారక సిద్ధాంతమా, ప్రజ్ఞ బహుకార సిద్ధాంతమా, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతమా అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ప్రజ్ఞ సామూహిక కారక సిద్ధాంతం. ఈ క్రింది వాళ్ళలో సహజ సామర్థ్యాలపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా DATBకు ఆధారమైన ప్రజ్ఞా సిద్ధాంతం దేన్ని భావిస్తున్నాం అంటే ప్రజ్ఞా సామూహికారక సిద్ధాంతంగా. నెక్స్ట్ మనకు చూడండి, ఈ క్రింది వాళ్ళలో
వెస్లర్ బాలల ప్రజ్ఞామాపనను ఉపయోగించి 10వ తరగతి విద్యార్థి ప్రజ్ఞను మాపనం చేసినట్లయితే ఒక ఉపాధ్యాయుడిగా మాపనలో లేని పరీక్షగా ఈ క్రింది వాణ్ణి దేన్ని గుర్తిస్తావు? ఈ క్రింది వానిలో వెస్లర్ బాలల ప్రజ్ఞా మాపనని ఉపయోగించి 10వ తరగతి విద్యార్థి ప్రజ్ఞను మాపనం చేసినట్లయితే ఒక ఉపాధ్యాయుడిగా మాపనలో లేని పరీక్షగా ఈ క్రింది దేన్ని గుర్తిస్తావని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పదజాలమున, అంకగణితమున, అవబోధమున, నిర్దేశాలన దేనిని అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, నిర్దేశాలను. ఈ క్రింది వాణిలో వెస్లర్ బాలల ప్రజ్ఞామాపన ఉపయోగించి 10వ తరగతి విద్యార్థి ప్రజ్ఞను మాపనం చేసినట్లయితే ఒక ఉపాధ్యాయుడిగా మాపనలో లేని పరీక్షగా ఈ క్రింది దేన్ని గుర్తిస్తామంటే నిర్దేశాలండి. నెక్స్ట్ మనకి 10వది చూడండి, ప్రజ్ఞా సామూహికారక సిద్ధాంతముపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ సామర్థ్యంను ప్రజ్ఞా సామూహికారక సిద్ధాంతముకు చెందినదిగా భావిస్తున్నావు? ప్రజ్ఞా సామూహికారక సిద్ధాంతంపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ సామర్థ్యమును ప్రజ్ఞా సామూహికారక సిద్ధాంతమునకు చెందినదిగా భావిస్తున్నావు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సాధ్యక సామర్థ్యం, ప్రాదేశిక సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, వస్తు కూర్పు సామర్థ్యము అన్నారండి. ఈ నాలుగింటి మనకి ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, వస్తు కూర్పు సామర్థ్యము. ప్రజ్ఞా సామూహికారక సిద్ధాంతంపై అవగాహన ఉన్న ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది సామర్థ్యాలను ప్రజ్ఞా సామూహికారక సిద్ధాంతము చెందినగా భావిస్తున్నావు అంటే వస్తు కూర్పు సామర్థ్యం అండి. నెక్స్ట్ మనకు 11 చూడండి, ఒక విద్యార్థి గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులే అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతున్నారని బలంగా విశ్వసిస్తున్నాడు. ఒక ఉపాధ్యాయుడికి ఇది ఆ విద్యార్థి వైఖరి యొక్క ఏ గుణాన్ని తెలియజేస్తుందని భావిస్తున్నావు? ఒక విద్యార్థి గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులే అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతున్నారని బలంగా విశ్వసిస్తున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా ఇది ఆ విద్యార్థి వైఖరి యొక్క ఏ గుణాన్ని తెలియజేస్తుందని భావిస్తున్నాం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, దిశ, తీవ్రత, వ్యాప్త, ఏది కాదా. అసలు ఏంటి నాలుగింట్లో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, తీవ్రత. ఒక విద్యార్థి గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతున్నారని బలంగా విశ్వసిస్తున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా ఇది ఆ విద్యార్థి వైఖరి యొక్క మనకి తీవ్రత గుణాన్ని తెలియజేస్తుందని భావించవచ్చు అనమాట. నెక్స్ట్ మనకు 12 చూడండి, గణిత శాస్త్రంలో ప్రతిభను కనపరిచే వ్యక్తి భాషాంశాల్లోనూ సామాజిక శాస్త్రంలోనూ అదే ప్రతిభను కనబరుస్తాడని తెలియజెప్పే ప్రజ్ఞా సిద్ధాంతము ఏది? గణిత శాస్త్రంలో ప్రతిభను కనబరిచే వ్యక్తి భాషాంశంలోను సామాజిక శాస్త్రంలోను అదే ప్రతిభను కనబరుస్తాడని తెలియజెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతము, ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతము, ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతము, ప్రజ్ఞా సామూహికారక సిద్ధాంతము. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతము. గణిత శాస్త్రంలో ప్రతిభను కనబరిచే వ్యక్తి భాషాంశాల్లోనూ సామాజిక శాస్త్రంలో అదే ప్రతిభను కనబరుస్తాడని తెలియజెప్పే ప్రజ్ఞా సిద్ధాంతం ఏదంటే ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతము. నెక్స్ట్ మనకు చూడండి, ఒక విద్యార్థి గణిత శాస్త్రంలో కనపరిచిన సామర్థ్యము అతనిలోని సాంఘిక శాస్త్రంలోని సామర్థ్యము తెలియజెప్పలేదు అని వివరించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ఒక విద్యార్థి గణిత శాస్త్రంలో కనపరిచిన సామర్థ్యము అతనిలోని సాంఘిక శాస్త్రంలోని సామర్థ్యమును తెలియజెప్పలేదు అని వివరించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రజ్ఞా ఏకకారక సిద్ధాంతము, ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతము, ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతము, ప్రజ్ఞా సామూహికారక సిద్ధాంతం అన్నాడు. ఈ నాలుగింట్లో ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతము. ఒక విద్యార్థి గణిత శాస్త్రంలో కనబరిచిన సామర్థ్యము అతనిలోని సాంఘిక శాస్త్రం సామర్థ్యమును తెలియజెప్పలేదు అని వివరించే ప్రజ్ఞా సిద్ధాంతం ఏంటంటే ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం. నెక్స్ట్ మనకి 14 చూడండి, 8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయటానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా మాపనని ఎంపిక చేసుకుంటావు?
8వ తరగతి విద్యార్థుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయటానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా మాపని ఎంపిక చేసుకుంటావు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వెస్లర్ శాబ్దిక పరీక్షలు, బాటియా ప్రజ్ఞా మాపని, మూడోది ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఆర్మీ బీటా. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ అండి వెస్లర్ శాబ్దిక పరీక్ష అండి. వెస్లర్ శాబ్దిక పరీక్షలు 8వ తరగతి విద్యార్థుల ఒక ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయడానికి ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా మాపని ఎంపిక చేసుకుంటావంటే వెస్లర్ శాబ్దిక పరీక్షలు అండి. నెక్స్ట్ మనకు చూడండి 15వది, సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించదగిన పరీక్ష ఏది? సుబ్బు అనే ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకొనుటకు ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఉపయోగించదగిన పరీక్ష ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, డిఏటిబి, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, జిఏటిబి, సీసోర్ మ్యూజికల్ టాలెంట్ టెస్ట్. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, జిఏటిబి. సుబ్బన్ ఇంజనీరింగ్ విద్యార్థి భవిష్యత్తులో ఏ వృత్తిలో రాణిస్తాడో తెలుసుకుంటకు ఒక ఉపాధ్యాయుడు నీవు ఉపయోగించిన పరీక్ష ఏదంటే జిఏటిబి అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. 16, ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తావు? ఒక ఉపాధ్యాయుడిగా ఈ క్రింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థిగా గుర్తిస్తామని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, రాము వివేకవంతమైన ఆలోచనతో సమస్యకు ఒక మంచి పరిష్కారాన్ని అందించాడు. సుబ్బు చదివిన విషయములను ఒక నెల పాటు గుర్తు పెట్టుకుని రాయగలి సామర్థ్యం ఉన్నవాడు. అలాగే రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగాలను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థిని. అలాగే నాగేశ్వరరావు కళారంగంలో విద్యుత్ జ్ఞానము నైపుణ్యమును కలిగిన నైపుణ్యమున్న విద్యార్థి. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగములను భిన్న విధాలుగా చెప్పగలిగే విద్యార్థి. ఒక ఉపాధ్యాయుడు కింది ఏ విద్యార్థిని సృజనాత్మకత కలిగిన విద్యార్థి గుర్తిస్తావంటే రాధ ఒక వస్తువు యొక్క అసాధారణ ఉపయోగములు భిన్న విధాలుగా చెప్పగలదు. నెక్స్ట్ మనకి 17 చూడండి, ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిలోని సృజనాత్మక దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు? ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థిని సృజనాత్మక దశలను ఏ క్రమంలో గుర్తిస్తావు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సన్నాహ దశ, అంతర్దృష్టి, నిరూపణ, గుప్త దశ. రెండోది సన్నాహ దశ, అంతర్దృష్టి, గుప్త దశ, నిరూపణ. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణ. అలాగే గుప్త దశ, సన్నాహ దశ, అంతర్దృష్టి, నిరూపణం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సన్నాహ దశ, గుప్త దశ, అంతర్దృష్టి, నిరూపణం. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థిని ఒక కొత్త కథను రాయమన్నప్పుడు ఆ విద్యార్థుల సృజనాత్మక దశలు వరుసగా చూసుకుంటే ఫస్ట్ సన్నాహ దశ, రెండోది గుప్త దశ, మూడోది అంతర్దృష్టి, నాలుగోది నిరూపణ అవుతుందండి. నెక్స్ట్ మనకు చూడండి 18వది, ఒక ఉపాధ్యాయుడిగా నీవు రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్షను విద్యార్థులను ఏ మానసిక చర్యను మాపనం చేయుటకు ఉపయోగిస్తావు? ఒక ఉపాధ్యాయుడిగా నీవు రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్షను విద్యార్థుల్లోని ఏ మానసిక చర్యను మాపనం చేయుటకు ఉపయోగిస్తావు అని అడుగుతున్నా. ఫస్ట్ చూడండి, సృజనాత్మకతగా, మూర్తిమత్వానిక, సహజ సామర్థ్యానిక, ప్రజ్ఞక, దేనికి ఉపయోగిస్తావు ఈ పరీక్షను అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ప్రజ్ఞ. ఒక ఉపాధ్యాయుడికి నీవు రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్షను విద్యార్థిలోని మనకు ప్రజ్ఞా మానసిక చర్యను మాపనం చేయుటకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ 19 చూడండి, 5 సంవత్సరాల రాము యొక్క మానసిక వయసు 6 సంవత్సరాల ప్రజ్ఞాలబ్ధి స్థిరమనుకున్నట్లయితే మరో 10 సంవత్సరాల తర్వాత రాము మానసిక వయసు ఎంత ఉంటుంది?
5 సంవత్సరాలు రాము యొక్క మానసిక వయస్సు, 6 సంవత్సరాల ప్రజ్ఞాలబ్ధి స్థిరం అనుకున్నట్లయితే మరో 10 సంవత్సరాల తర్వాత రాము మానసిక వయసు ఎంత ఉంటుందని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 15, 12, 24, 18 ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. 18 సంవత్సరాలు. 5 సంవత్సరాలు రాము యొక్క మానసిక వయసు, 6 సంవత్సరాలు ప్రజ్ఞాలబ్ధి స్థిరం అనుకున్నట్లయితే మరో 10 సంవత్సరాల తర్వాత రాము మానసిక వయసు ఎంత ఉంటుందంటే మనకి 18 సంవత్సరాలు ఉంటుందండి. నెక్స్ట్ మనకి 20ది, ఈ క్రింది వాళ్ళలో అంతర్పరిశీలన ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్డినర్ ప్రజ్ఞా సిద్ధాంతంలోని ప్రజ్ఞ ఏదని అడుగుతున్నారు. ఈ క్రింది వాళ్ళలో అంతఃపరిశీలన ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడిన గార్డినర్ ప్రజ్ఞా సిద్ధాంతంలోని ప్రజ్ఞ ఏంటని అడుగుతున్నారు. వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ, వ్యక్త్యంతర ప్రజ్ఞ, అలాగే శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ప్రాదేశిక ప్రజ్ఞ అని అడుగుతున్నారు. 4 మనకు ఆప్షన్ అండి. వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ అండి. ఈ క్రింది వాళ్ళు అంతర్పరిశీలన ఆత్మస్పందన సామర్థ్యాలు కూడిన గార్డినర్ ప్రజ్ఞా సిద్ధాంతం ప్రజ్ఞ ఏదంటే వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాని ముగింపును 2 రకాలుగా ఇవ్వాలని విద్యార్థులు కోరి ఉన్నాడు. అయినా ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకుంటున్న అంశం ఏది? ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఒక కథను సగం చెప్పి దాన్ని ముగింపును 2 రకాలుగా ఇవ్వాలని విద్యార్థులను కోరి ఉన్నాడనమాట. అయినా ఉపాధ్యాయుడు మాపనం చేయాలనుకుంటున్నది ఏంటి అని అడుగుతున్నారు. ఏ అంశం మీద అతను మాపనం చేస్తున్నారు అంటే ఫస్ట్ చిన్న ప్రజ్ఞ మీద, సహజ సామర్థ్యం మీద, సృజనాత్మక మీద, అభిరుచి మీద. దేని మీద అతను మాపనం చేయాలనుకుంటున్నాడు అంటే మనకు ఆప్షన్ 3 అండి. సృజనాత్మకత మీద అండి. సృజనాత్మకత మీద మాపనం చేయాలనుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ మనకు చూడండి 22ది, విద్యార్థిని సెల్కు అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా అనేక సరైన వినూత్నమైన జవాబులు ఇస్తున్నాడు. ఇది ఆ విద్యార్థులను ఏ మానసిక అంశమును తెలియజేసును? విద్యార్థిని సెల్ కు అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని, సెల్ ఫోన్ అని ఇలా అనేక సరైన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు అనమాట. ఇది ఆ విద్యార్థులను ఏ మానసిక సామర్థ్యం తెలియజేసిన అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సహజ సామర్థ్యమున, ప్రజ్ఞన, సృజనాత్మకతన, వైఖరిన దేని తెలియజేస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సృజనాత్మకతను దేని తెలియజేస్తుందండి? సృజనాత్మకతను. నెక్స్ట్ మనకి 23ది, ఒక విద్యార్థి తన నోట్బుక్ అట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టుని వేసి, చెవులకు రింగులు పెట్టి, మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడుగా వినూత్నమైన మార్పు చేశాడు. అయినా ఈ అంశము అతనిలోని ఏ సామర్థ్యం తెలియజేస్తుంది? ఒక విద్యార్థి తన నోట్బుక్ అట్ట మీద ఉన్న గాంధీ బొమ్మకు జుట్టు వేసి, చెవులకు రింగులు పెట్టి, మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడుగా వినూత్నమైన మార్పు చేశాడు. అయినా ఆ అంశంలో అతనిలో ఏ సామర్థ్యం నిద్ర వస్తుందండి. అతనిలో ఏ సామర్థ్యం తెలియజేస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ప్రజ్ఞ, రెండవది సృజనాత్మకత, మూడోది సాధన, నాలుగోది వైఖరి. ఈ 4 ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సృజనాత్మకత అండి. సృజనాత్మక సామర్థ్యం తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి 24, ఒక విద్యార్థి ప్రయోగములో పరికరములను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు? ఒక విద్యార్థి ప్రయోగంలో పరికరములను చాలా నేర్పుగా వేగంగా అమర్చగలుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా దానిని ఏ ప్రజ్ఞగా గుర్తిస్తావు అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, ఆమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ ఏది కాదు. అసలు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. యాంత్రిక ప్రజ్ఞ. ఏంటంటే అది యాంత్రిక ప్రజ్ఞ. నెక్స్ట్ 25 చూడండి, ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు. అందువలనే ఆ విద్యార్థి తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు. గార్డినర్ ప్రజ్ఞ ప్రకారం ఏ ప్రజ్ఞను ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడిగా నీవు అతన్ని సిపిఎల్గా ఎంపిక చేశావు అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఒక విద్యార్థి చాలా నేర్పుగా మాట్లాడుతూ ఇతర విద్యార్థులను త్వరగా ఆకర్షించే సామర్థ్యం ఉన్నట్లుగా గుర్తించావు. అందువలన ఆ విద్యార్థి తరగతి నాయకుడిగా ఎంపిక చేశావు. గార్డినర్ ప్రకారం ఏ ప్రజ్ఞను ఆధారంగా చేసుకొని ఉపాధ్యాయుడిగా
నీవు అతన్ని సిపిఎల్గా ఎంపిక చేసావు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ చూడండి, వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ, పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ, శారీరక గతి సంవేదన ప్రజ్ఞ, ప్రాకృతిక ప్రజ్ఞ. ఏ ప్రజ్ఞ అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 2 అండి, పరస్పర వ్యక్తిగత ప్రజ్ఞ అండి. నెక్స్ట్ మనకి 26 చూడండి. ఒక ఉపాధ్యాయుడు ఇద్దరు ఒకే తరగతి విద్యార్థులకు ఒక సాధన పరీక్షను పెట్టినప్పుడు ఇద్దరికి వేరు వేరు మార్కులు రావటం గమనించాడు. దీనికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయుడు అవసరమైన జ్ఞానం ఏది? ఒక ఉపాధ్యాయుడు ఒకే తరగతి విద్యార్థులకు ఒక సాధన పరీక్షను పెట్టినప్పుడు ఇద్దరికి వేరు వేరు మార్కులు రావటం గమనించాడు. దీనికి కారణం తెలుసుకోవాలంటే ఉపాధ్యాయునికి అవసరమైన జ్ఞానం ఏది? వికాస్ స్థాయిల జ్ఞానం, బోధనా పద్ధతుల జ్ఞానం, వైయక్తి భేదాల జ్ఞానం, సాధనా పరీక్షల జ్ఞానం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఆప్షన్ తీయండి, వైయక్తిక భేదాల జ్ఞానం అంటే. నెక్స్ట్ మనకి 27 చూడండి. ఒక విద్యార్థి చదువులో కంటే కూడా ఆటల్లో ఎక్కువగా రాణిస్తున్నాడు. అయితే అతని తమ్ముడితో పోల్చినప్పుడు చదువులో ఆ తమ్ముని కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదం సూచిస్తుందని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ చూడండి, వ్యక్త్యంతర భేదము, వ్యక్తంతర్గత భేదము, వ్యక్తంతర్గత భేదము, వ్యక్తంతర్గత భేదము. ఈ నాలుగింట్లో ఏదంటే మనకు ఆప్షన్ 4 అండి, వ్యక్తంతర భేదం అండి ఈ రెండు కూడా. నెక్స్ట్ మనకు చూడండి 28ది. ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది వాళ్ళు దేని వ్యక్తంతర్గత భేదంగా గుర్తిస్తావు అని అడుగుతున్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది వాళ్ళు దేని వ్యక్తంతర్గత భేదంగా గుర్తిస్తావు అని అడుగుతున్నాడు. ఫస్ట్ చూడండి, రాము సుబ్బు కంటే బాగా చదువుతున్నాడు. సుబ్బు రాధ కంటే సృజనాత్మకత కలిగిన విద్యార్థి. రాధ తన తరగతిలో అతి పొడవైన అమ్మాయి. రాధలో సృజనాత్మకత తక్కువ అయినప్పటికీ ప్రజ్ఞ ఎక్కువగా ఉంది. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, రాధలో సృజనాత్మకత తక్కువ అయినప్పటికీ ప్రజ్ఞ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ 29 చూడండి. ప్రజ్ఞ ద్వికారక సిద్ధాంతం అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడిగా నీవన్నిటిలోనూ సాధారణ మార్కులు తెచ్చుకునే విద్యార్థి గణితంలో మాత్రం 100% మార్కులు తెచ్చుకోవటానికి కారణంగా దేన్ని భావిస్తున్నావు? ప్రజ్ఞాధికారక సిద్ధాంతం అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడిగా నీవన్నిటిలోనూ సాధారణ మార్కులు తెచ్చుకునే విద్యార్థి గణితంలో మాత్రం 100% మార్కులు తెచ్చుకోవటానికి కారణంగా దేన్ని భావిస్తున్నావు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జీ కారణమా, ఎస్ కారణమా, టీ కారణమా, ఏది కాదని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ ఎస్ అండి, ఎస్ కారము. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి, ఈ వీడియోకి సంబంధించి లెసన్ గురించి కాదండి. ఫస్ట్ చూడండి, 7వ తరగతి విద్యార్థులు ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయాలని అనుకున్నప్పుడు ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా పరీక్షను ఎంపిక చేసుకుంటావు? 7వ తరగతి విద్యార్థుల ప్రజ్ఞను సామూహికంగా మాపనం చేయాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడిగా నీవు ఈ క్రింది ఏ ప్రజ్ఞా పరీక్షను ఎంపిక చేసుకుంటావు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, బాటియా ప్రజ్ఞా మాపని, వెస్లర్ శాబ్దిక పరీక్షలు, అలాగే నెక్స్ట్ ఓటిస్ మానసిక సామర్థ్య పరీక్ష, ఆర్మీ బీటా. నాలుగింట్లో ఏంటంటే ఫస్ట్ థర్డ్ అండి, మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఓటిస్ మానసిక సామర్థ్య పరీక్షలు. ఇదండి ఈరోజు సంబంధించిన బిట్స్. రేపు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇదే లెసన్ వైయక్తిక భేదాలకు సంబంధించి మన సెకండ్ వీడియో అని చెప్పుకుంటాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానల్లో చెప్తున్నాం, ఒకసారి చెక్ చేయండి. కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్ పెడతాను, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.